డెకరేషన్ చేస్తుర్రు కాలేజీలో అయితే. మ్యాచ్ అయితే ఎట్లయినా ఆర్సీబీ అయితే గెలుస్తుంది. ఇదిగోండి స్కీ రోజు లోపల అయితే పోతున్నాం. మెక్కు మెక్కు మెక్కు. హలో గైస్, అందరికీ నా వ్లాగ్లోకి అయితే స్వాగతం. మస్తు రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే చేస్తున్నా. మస్తు రోజులైంది, మినిమం 10 days అయింది. మొత్తం అవి రీల్స్ దానివల్ల వ్లాగ్ అయితే దిగలే. ఈరోజు అయితే తీసిన. ఈరోజు అయితే కాలేజ్ అయితే పోతున్నా. ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే పికప్ చేసుకోవాలి, ఎందుకంటే అటు రాంగ్ బస్ ఎక్కిందంట. రాంగ్ బస్ ఎక్కి వచ్చేసింది శరత్ గాడు. ఆడైతే బస్ మిస్ అయిందంట. ఎట్లా మిస్ అయిందా? మిస్ అయింది కాదు, తెలియక అదే నెంబర్ అనుకొని ఎక్కిండంట. బాగా క్రేజీ ఉన్నాడు. గైస్ కాలేజ్ అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే క్లాస్కి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ ల్యాబ్ అయితే ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. శ్రీనివాస్ గారు వచ్చిందా? వస్తుండేమో, శ్రీనివాస్ గారు వచ్చేసిండేమో. మేము కొంచెం జల్లు వచ్చినాం ఈరోజు అయితే. ఇప్పుడైతే లోపల వెళ్ళిపోవాలి. బయట అయితే ఏంది 1 o'clock అట్లా వీడియోలో అయితే తీస్తారు గారా ఈవెంట్లో. అది పోస్టర్ ఏదో అంటారుగా, థీమ్ ఏవేవో మెక్కోతో అని ఏదో ఏమో ఉన్నాయి, రక్కోడతో అని ఏవేవో ఉన్నాయి. ఇప్పుడైతే ల్యాబ్కి వెళ్ళిపోతాం. నేను చదవలేరా? ఎస్సీ ల్యాబ్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే మేము ఏం నేర్చుకున్నాం రా? యాక్టివిటీ డయాగ్రామ్ ఇంకా స్టేట్ డయాగ్రామ్ నేర్పించారు మాకైతే. నేర్చుకున్నాం. ఏంద్రా పొట్టోడా? పొట్టోడు పేపర్ అసైన్మెంట్లు ఉన్నాయి. ఆమె ఖాళీ ఇరిగింది. ఇప్పుడు వచ్చింది నడుస్తుంది కుంటుకుంటా నడుస్తుంది. 1 month తర్వాత 2 months స్టేట్ డయాగ్రామ్ చేసినాం కానీ అప్లోడ్ చేయలేము మేము. మిస్ అయింది లాస్ట్కి. అరే ప్రాపర్ చేసిన. బ్యాంగిల్ బాగుందంటే ఫ్రెండ్స్, మ్యామ్ వచ్చిన బ్యాంగిల్ ఎక్కడ తీసుకున్నావు అని ముచ్చుకుంటుంది. ఆన్లైన్ బుక్ చేసిన అంట మీషో. 1 gram గోల్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాకైతే ఖాళీ, మ్యాథ్స్ పీరియడ్ అయిపోయింది ఇప్పుడే. ఇప్పుడు లంచ్ ముంగట అయితే ఖాళీ ఉంటుంది ఈరోజు. ఇప్పుడైతే పోతున్నాం, తిరిగి తింటాం. ఇప్పుడే ఫస్ట్ ఆకలి గిట్ల వేస్తుంది, ఎండ ఘోరంగా కొడుతుంది. ఇప్పుడైతే క్యాంటీన్ వెళ్తున్నాం. క్యాంటీన్ వెళ్ళి ఇంకోసారి క్లాస్ రూమ్కి పోయి తింటాం. ఎదురా ఎక్కిరిస్తున్నాడు భయ్య. ఈ అమ్మ ఈ వాటర్ మొత్తం పడుతున్నాయిరా. ఇప్పుడైతే బాదం మిక్స్ ఇవన్నీ బాదం మిక్స్ ఇల్లు తెచ్చిర్రు, తాగుతున్నాం ఇప్పుడు మొత్తం. ఇప్పుడు దాకా ఒక రీల్ చేసినాం. ఏంది నో పన్నా అని ఒకటి ఉంటుంది. ఏంది ఆ సినిమా పేరు? ఏంద్రా? ప్రియదర్శి గాంధీ. మూవీ పేరు కాదు, వాడి పేరు. అరే ఓ నేను మూవీ పేరు అన్నా. మూవీ పేరు మిత్రమండలి. పోయి రీల్ అయితే చూసుకోండి. ఫైనల్లీ కాలేజ్ అయితే అయిపోయింది. అరే బ్రైట్ అవుతుంది ఏమో, బ్రైట్ కనిపిస్తుందా చక్కగా ముఖం? ఇంకా నుంచి ఎండ కొడుతుంది ఇక. ఎండ డైరెక్ట్ కొడుతుంది కానీ ఇప్పుడు వస్తుంది మంచిగా. అదే ఇప్పుడు వస్తుంది మంచిగా. ఇక్కడైతే ఎన్సీసీ అయితే చేస్తుర్రు. చాలా మంది ఉన్నారు. అదే ఎన్సీసీ ఇంకా ఆ వీడియోస్ తీసుకుంటారు ఏదో ఈవెంట్కి. ఎల్లుండి ఉంది కదా ఈవెంట్ స్టార్ట్. ఎల్లుండి నుంచి ఈవెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మొత్తం ఈవెంట్. ఇప్పుడైతే కొంచెం సేపు ఆగి ఇంటికి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి తినాలి ఏదో ఒకటి. ఆల్రెడీ ఫ్రెష్ అయ్యిండు, ముఖం కడుక్కోండి, జస్ట్ వాటర్ కొట్టుకున్నాం అంతే. బిజీ పర్సన్, ఫోన్ మాట్లాడుతుండు. ఇంటికి అయితే వచ్చేసిన. మస్తు సేపు అయింది వచ్చి. ఇప్పుడైతే కొంచెం సేపు అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి ఈరోజు అయితే ఉంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఆర్సీబీ గెలిస్తే ఇంకా మంచిది. మా అమ్మ అయితే ఇడ్లీ పెట్టింది నైట్. మార్నింగ్ తినకుండా పోయినా, నైట్ పెట్టమంటే పెట్టింది ఇడ్లీ. చూడాలి, ఇది తీసి పప్పుతోనే ఇంకా చట్నీ ఉందంట, చట్నీతో తినాలి. క్రేజీ ఉంటుంది. మ్యాచ్ చూసుకుంటే చూడాలి, తినాలి. రైస్ మ్యాచ్ అయితే ఎట్లయినా ఆర్సీబీ అయితే గెలుస్తుంది. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తేయడానికి అయితే పోతున్నా. చూడండి క్యాచ్ ఇప్పుడే పట్టిదడిది. మ్యాచ్ ఎవరు విన్ అవుతారా? అంతే. పోయి ఐస్ క్రీమ్ తేయడానికి పోతున్నా. ముందే మస్తు లేట్ అయిపోయింది. జల్దీ పోయి తీయాలి. ఇప్పుడే వికెట్ పడ్డది ఇక. కొంచెం జల్దీ పోయి తెచ్చేసి అయిపోతుంది. జితేష్ శర్మ క్రేజీ కొట్టిండు. ఇంకా ఆయన బౌలర్, కొత్త బౌలర్ పేరు ఏమో ఉంటుంది, రిషిత్తో ఏమో ఉంటుంది ఆయన పేరు. ఆయన క్రేజీ 4 wickets హైలైట్ తీసిండు కొత్త బౌలర్. మస్తు అనిపించింది నాకైతే. ఇప్పుడైతే జల్దీ ఐస్ క్రీమ్ తీసుకొని పోయి కూర్చోవాలి. హైలైట్ అనిపిస్తే ఆర్సీబీ అట్లా విన్ అయిపోతుంది అన్నప్పుడు. అంటే ఒకప్పుడు కప్పు లేనప్పుడు
కొంచెం కష్టం అనిపిస్తుండే మ్యాచ్ చూడంగానే. ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ చూడంగానే ఏమనిపించట్లే, ఒక కొత్త ఫీలింగ్ ఉంటుంది. ఒక కప్ వచ్చినాక ఇప్పుడు లైట్, అది గెలిచినా గెలవకపోయినా లైటే. అండ్ మ్యాచ్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం కదా, అందరు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. వేరే టీమ్స్ తెలిసిందే, వేరే టీమ్స్కి ఏమవుతుందో. అది ఇవ్వండి, ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. రోజు ఇదే పని ఉంది, సమ్మర్ స్టార్ట్ అయితే అది ఐస్ క్రీమే ఉంటుంది ఇక, తీసుకొని వెళ్ళి తినేయాలి అంతే. ఫైనల్లీ ఆర్సీబీ అయితే వినేది. విరాట్ కోహ్లీ చేతిలో అయితే ఆరెంజ్ క్యాప్ వచ్చేసింది. 49 అవుట్ అయింది ఈరోజు. కానీ మార్నింగ్ అయితే కాలేజ్కి అయితే వచ్చేసిన, కూర్చుంటున్నా మార్నింగ్ కాలేజ్ ముంగట. ఇక మావాడైతే ఫ్లాష్ మాబ్ చేస్తుర్రు అంటుండు. అరే రోహిత్, రాహుల్, అరే మీ అన్న పేరు రా అది రోహిత్. ఫ్లాష్ మాబ్ ఉందా లేదా? ఉందా, చూద్దాం. సాయంత్రం చేస్తే ఓకే, లేకపోతే లైట్ హాఫ్ అన్ అవర్లో ఏం ఫ్లాష్ మాబ్ చేస్తారో చూడాలి. హాఫ్ అన్ అవరేనా టైం? ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా టైం? 4:15 to 5 అనుకుంటా ఈరోజు, అంతే. హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇప్పుడు కొంచెం సేపు అయితే క్లాస్కి వెళ్ళిపోవాలి. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. మార్నింగ్ మార్చిపోతుంది. గాయస్ ఇవన్నీ డెకరేషన్ చేస్తుర్రు కాలేజీలో అయితే, హ్యాకథాన్ అని మొత్తం డెకరేషన్ అన్నీ చేస్తుర్రు. ఇప్పుడైతే మాకు క్లాస్ ఉంది. క్లాస్ వినేసి లంచ్ తర్వాత చూడాలి. మస్తు వేడిగా ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేసి నేను అనుకోలే అట్లా చేస్తారు అని. శ్రీనివాస్ గారికి ఇట్లా బయట వచ్చింది. లంచ్ అయితే తింటాం. తినేసిన వాళ్ళు ఆలు కర్రీ తెచ్చి తింటాం. శ్రీనివాస్ గారికి ఇట్లా ఆలు తెచ్చిండు. వాడు ఏదో రిజిస్టర్డ్ పనులు ఉన్నాడు మొత్తం. రేపు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడంట. 24 hours కూర్చుంటాడంట. సాయంత్రం మేము నిక్కర్ వేసుకొని తిరుగుతాం. రేపు నీకు చూపిస్తుంది ఇంట్లో మళ్ళీ. నిక్కర్ వేసుకొని తిరుగుతాడంట హ్యాకథాన్లో. ఐఐటి అనుకుంటుండు కాలేజ్కి. బయట తిరుగుతాం కాలేజ్లో మనం. సరే చూద్దాం. వేసుకుంటున్నారా? నువ్వు చెప్పరా. కాలేజ్లో వేసుకొని బయట తిరుగుతాడు. హ్యాకథాన్ చేయడం వాడు. కొంచెం సేపు అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఏంది ఫ్లాష్ మాబ్ అయితే అవుతుంది. ఇగో కింద ఎవడన్నాడు చూడండి, మా ఎడిటర్ సాబ్. పోస్టర్స్ ఎడిటర్, రీల్ ఎడిటింగ్. ఇగో వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు పైన నుంచి బ్యానర్ లాంచ్ అవుతుంది. ఆల్రెడీ టెస్ట్ చేసిర్రు, ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు. కొంచెం సేపు అయితే బ్యానర్ లాంచ్ చేస్తారు. ఇప్పుడు కొంచెం సేపు అయితే లాంచ్ చేసేస్తారు. మస్తు మంది వచ్చేసారు, గ్యాదర్ అయితే అయిపోయారు. కొంచెం సేపు అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ క్లాసికల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతే. బ్యానర్ లాంచ్ లాస్ట్కి చేస్తారేమో, ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ పైన తీసుకోరు ఇట్లా బ్యానర్. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇక్కడ.
ఫ్లాష్ మాబ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. ఎట్లుండారా ఫ్లాష్ మాబ్? ఈరోజు ఆపిర్రు కాలేజ్ చెమటలు మొత్తం చెమటలే కానీ ఈరోజు ఆపిర్రు. ఈరోజు కొంచెం టైం ఇచ్చిరుగా. అదే ఫస్ట్ టైం రా, ఫస్ట్ టైం ఇంతసేపు టైం ఇచ్చిర్రు. ఇంకా కొంచెం అయిందిరా, అయింది, ఇంకా అన్ని కొంచెం అన్ని పాటలు కంప్లీట్ అయినాయి improve ఫస్ట్ టైం. చేసిర్రు. కానీ చెమటలు అయితే ఘోరంగా వచ్చినాయి. ఇప్పుడైతే బస్సుకి వెళ్ళిపోతారు. బస్సుకి వెళ్ళేటోళ్ళు బస్సులు రెడీ ఉన్నాయి. మేము ఇట్లా వెళ్ళిపోతాం. మొత్తం బ్లర్ కనిపిస్తుంది మా కెమెరా. ఫోన్లో ఛార్జింగ్ ఇట్లా అయిపోయింది. చూద్దాం, స్విచ్ ఆఫ్ అయిపోతే ఏమో 2% ఏమో ఉంది. ఆ వీడియో తీస్తున్నా. ఎన్సీసీ వాళ్ళు అయితే పరేడ్ చేస్తారు. వాళ్ళ పని అదే అక్కడనే చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. మెల్లగా చల్లగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎవరా మస్తు వేడిగా ఉండే, ఇప్పుడు చల్లగా అనిపిస్తుంది. రేపు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అంతే. రేపు ఎల్లుండి అంతే.